ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆమ్ రౌండ్ తీయడానికి చాలా ఇబ్బంది పడతారు అందరూ. ఆ ఒక్కదానికే టిప్ చెప్పడానికి నేను ఇప్పుడు దాకా ఆరాటపడుతున్నాను. ఒకసారి చూడండి. ఇక్కడ అండి ఈరోజు హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీ మెథడ్లో చెప్తాను. ఎవరికైనా సరే బుర్రకి ఎక్కేటట్టు చెప్తాను. హ్యాండ్ కటింగ్ మాత్రం ఈజీ మెథడ్స్లో చెప్పడానికి ట్రై చేయడానికి ఎన్నో మెథడ్స్ ఎతుకుతున్నాను నేను కూడా. కానీ ఇప్పుడు నేను చెప్పే వేరే అయితే నాకు నేను తయారు చేశాను. ఎన్నో వెతికి ఇసుకొచ్చేసింది నాకు. ఎక్కడా కూడా ఈజీ మెథడ్ కనపడలేదు. అందుకని ఒక 4-5 వీడియోలు చూసి ఆ వీడియోస్ అన్నీ మిక్స్ కొట్టేసేసి నేను ఒకటి ట్రయల్ వేసాను. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అందుకని మీకు కూడా ఆ ఈజీ మెథడ్ నేర్పియాలనేసి అనుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, ఫస్ట్ అయితే హెచ్చు తక్కువ లేకుండా ఒక లైన్ గీసేసుకోండి. బిగినర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే కనుక మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అర్థమైతే కనుక ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇక్కడ 1 ఇంచ్ మడత పెట్టి కుట్టడానికి అన్నమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మడత పెట్టి కుట్టడానికి మినిమం 1 ఇంచ్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు వేస్టేజ్ లైన్ గీసాము. 1 ఇంచ్ అనేది మడత పెట్టి కుట్టడానికి తీసుకున్నాము. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూడండి. ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూడండి. ఇక్కడికి వచ్చేసింది హ్యాండ్ హైట్ అనేది. ఇప్పుడు మనం పాయింట్ చేసుకునే విధంగా ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ గీసేసుకుందాం. నేను ఇప్పుడు చెప్పే మెథడ్ మాత్రం మీరు ఏ వీడియోలో చూసుండే ఫ్రెండ్స్, యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళకి ఈ మెథడ్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. చూడండి, ఇప్పుడైతే మనం హ్యాండ్ హైట్ తీసేసుకున్నాము ఖర్చులతో సహా. ఒక 1/2 ఇంచ్ పైకి గీయండి, ఎందుకంటే ఖర్చులకి. ఇప్పుడు చూసేసేసి ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగా హ్యాండ్స్ పెట్టేయండి. హ్యాండ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసేసి హ్యాండ్ లూజ్ ఇలా మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసేసి ఇప్పుడు ఆమ్ రౌండ్ లూజ్ చూడండి. ఆమ్ రౌండ్ డౌన్ కోసం ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ అనేది ఎన్ని ఇంచులు వచ్చిందో చూద్దాము. చూడండి, 2.5 వచ్చింది. అదే 2.5 మార్కింగ్ పాయింట్ ఇక్కడ పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఒక లైన్ గీసుకోవడానికి. ఇది హ్యాండ్ డౌన్ అంటారు. హ్యాండ్ డౌన్ అనేసి 2.5 వచ్చింది. మనకి ఆది బ్లౌజ్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నడుం లూజ్ వచ్చేసి మనకి 8.5 వచ్చింది కదా. మీకు ఒకవేళ నడుం లూజ్తో కాకుండా ఆమ్ రౌండ్ లూజ్తోనే చూడాలి అనుకుంటే కనుక ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ పట్టుకోండి. బ్యాక్ సైడ్ ఎప్పుడైనా మెజర్మెంట్ బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి. ఇలా ఖర్చులతో సహా పట్టుకొని షోల్డర్ దగ్గర ఇక్కడ లాస్ట్ కుట్టు ఎంత వచ్చిందో చూడండి. ఇలా చూడండి, 8.2 వచ్చింది. ఇక్కడ ఖర్చులు అనేది మడతెట్టి కుట్టారు కాబట్టి ఖర్చుల్ని దాన్ని వదిలితే 8.5 వస్తుంది. అదే 8.5ని ఇక్కడ మార్క్ చేద్దాం. ఇలా చూడండి, ఇందాక మనం ఆది బ్లౌజ్ మార్క్ చేసి పాయింట్ పెట్టాం కదా, అదే పాయింట్ దగ్గరికి వచ్చింది మీరు చూస్తున్నట్లయితే. అక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చులకి పెట్టాలి. ఇక్కడ మన దగ్గర లేదు కాబట్టి అక్కడ అతుకు పడుతుంది, తర్వాత వేసేద్దాం. ఇప్పుడు కింద కూడా 2 ఇంచెస్ ఖర్చులకి పెట్టేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆమ్ రౌండ్ తీయడానికి చాలా ఇబ్బంది పడతారు అందరూ. ఆ ఒక్కదానికే టిప్ చెప్పడానికి నేను ఇప్పుడు దాకా ఆరాటపడుతున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లో 1 ఇంచ్ వదిలేయండి. ఇదైతే కామన్, మనందరికీ తెలిసిందే. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ పాయింట్ చేసాం కదా, ఈ రెండు కలుపుకుంటూ ఒక లైన్ మార్జిన్ గీయండి. ఓకేనా? ఇలా స్ట్రైట్ లైన్ గీసుకొని ఇప్పుడు టేప్ తీసుకొని ఇక్కడ మనం 8.5కి ఎలా పెట్టామో అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టార్టింగ్ పాయింట్కి తీసుకోండి. 1 ఇంచ్ పాయింట్ కాదు, స్టార్టింగ్ పాయింట్ తీసుకొని టేప్ని ఇలా సగానికి హోల్డ్ చేయండి. టేప్ని సగానికి హోల్డ్ చేసేయండి. హోల్డ్ చేసేసి ఇక్కడ లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద మార్క్ చేయండి. నెక్స్ట్ ఈ ఆఫ్ ఉంది కదా, ఈ ఆఫ్ నుంచి మళ్ళీ టేప్ని ఈ ఆఫ్కి మళ్ళీ ఆఫ్ చేయండి. ఇలా సగానికి మడతెట్టండి. మడతెట్టేసేసి మళ్ళీ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద ఒక మార్క్ వేసేయండి. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఫుల్లో నుంచి ఒక ఆఫ్ తీసాను, ఆఫ్లో నుంచి మళ్ళీ ఆఫ్ తీసాను.
ఇప్పుడైతే ఈ హాఫ్కి ఈ పాయింట్ 1 ఇంచ్ పాయింట్ తీసాం కదా, ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కి కలుపుకుంటూ ఆమ్ రౌండ్ స్కేల్తో ఆమ్ రౌండ్ తీయండి. ఇట్లా ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో నీట్గా కరువు గీసేయండి. మీకు కర్వ్ అనేది ఎక్కడ అడ్జస్టబుల్ ఉంటే అక్కడికి పెట్టేసుకొని నీట్గా కరువు గీసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, కరువు వచ్చేసింది. ఇప్పుడు ఈ హాఫ్ నుంచి ఈ పాయింటింగ్కి స్కేల్ని ఇలా టర్న్ చేసి ఇలా కరువు గీయండి. ఓకే కదా, మనకి కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది మీరు చూస్తున్నట్లయితే. ఓకేనా, ఇప్పుడు ఈ హాఫ్ పాయింట్ ఎందుకు తీసానంటే మనకి ఫ్రంట్ పార్ట్ చంకలోతు వస్తుంది కదా, ఆ చంకలోతు కోసం అనమాట. చంకలోతు ఎవరికైనా 1/2 ఇంచ్ సరిపోతుంది, మరి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతేనే 3/4 ఇంచ్ తీయాలి. ఇక్కడైతే 36 దాకా కూడా 1/2 ఇంచ్ తీసుకోవచ్చు. 40+ బ్లౌజులకి అయితేనే 3/4 ఇంచ్ తీయండి. ఇప్పుడు కరువు స్కేల్ ఉంది కదా, ఇప్పుడు కరువు స్కేల్తో ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేయండి. 1 ఇంచ్కి ఇక్కడ పాయింట్ చేసేసి ఇక్కడ ఈ 1 ఇంచ్ నుంచి ఇక్కడికి కలిసేటట్టు కరువు స్కేల్ హెల్ప్తో కరువు తీయండి. ఓకే కదా, ఇప్పుడు మళ్ళీ స్కేల్ని ఇలా టర్న్ చేసి ఫస్ట్ టైం మనం ఎలా గీసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా వచ్చేటట్టు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకి కర్వ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఎక్కడ పాయింట్ చేయాలి, ఎన్ని ఇంచెస్కి పాయింట్ చేయాలి అనే డౌట్ కూడా అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇలా కలుపుకుంటూ ఒక లైన్ గీసేసుకుంటే సరిపోతుంది 2 ఇంచెస్కి ఖర్చులది. ఓకేనా ఫ్రెండ్స్, హ్యాండ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే మీకు వేసుకున్నాక కూడా ఎక్కడ ముడతలు రాకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది వేస్టేజ్ కట్ చేసేసి హ్యాండ్ కటింగ్ చేసేద్దాం. సేమ్ మనం యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే మార్క్ చేసామో అలానే కట్ చేసేసాం కదా. ఇప్పుడు ఈ 2 పార్ట్స్కి ఓపెన్ చేయండి. రెండు పొరలు ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీసుకున్నాం కదా, ఆ ఫ్రంట్ లోత్ అనేది కట్ చేయండి. ఇంతేనండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ కటింగ్ అనేది. ఫ్రంట్ లోత్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా కనుక కట్ చేసుకుంటే కనుక మీకు ఆమ్ రౌండ్ నీట్గా వస్తుంది, హ్యాండ్ నీట్గా వస్తుంది. హ్యాండ్ కరువులోనే ఉంటుందండి మనకి బ్లౌజ్ కటింగ్ అనేది. ఇది కనుక నీట్గా రాకపోతే కనుక మనకి హ్యాండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి హ్యాండ్ కటింగ్ అనేది. హ్యాండ్ కటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే, మీకు అర్థమైనట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మీరు కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసేసి పర్ఫెక్ట్ కుదిరితే అక్క బాగా కుదిరిందని చెప్పి మాత్రం ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.